ఓం నమో వెంకటేశ్వరాయ. ఇవాళ కరీం పండుగ హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కరీం పండుగ మీరు బ్లాగ్స్ ఇవాళ కరీం పండుగ జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారా? ఇవాళ నేను పూలకోలే. ఎందుకోలే అంటే ఒక బాటల్ ఒక బీర్ కొట్టేసిన. మా ఇంట్లో చికెన్, మటన్, బీర్, బ్రాండీ, బగారా, పూరి అన్నీ చేశారు. కాస్త తిన్నా నేను. ఓ బాటలు కొట్టినా. మీరు కూడా కొట్టండి. ఇలా ఒక బాటలు, మీరు ఒక బీర్ బాటలు తాగండి. కోటర్ తాగండి, ఫుల్ బాటలు తాగండి, ఫుల్ తాగండి. ఒక బీర్ తాగండి, బీర్ తాగండి. ఇలా ఎంజాయ్ చేయండి. ఇలా దసరా పండుగ మంచిగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపటి నుండి ఒకటే కదా, మళ్ళీ రేపటి మనం పని చేయాలి, పనిపోతుండాలి, పని చేస్తుండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. రెక్కాడితేనే డొక్కాడుతుంది మనకి. అందుకనే ఇలా బాగా ఫుల్ ఎంజాయ్ చేయండి, ఫుల్ తాగండి. బాధను మనం సంపాదించుకోవాలి. మన రెక్కాడితేనే డొక్కాడుతుంది. అందుకని ఇలా బాగా తాగండి, తినండి. రేపటి అయ్యో ఎట్లా అయ్యో మా పిల్లని దెబ్బ తగిలింది కదమ్మా, చూడండి కాస్త. అయ్యో ఇది ఒకటి బాధమ్మా. అయ్యో 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 దెబ్బ తగిలిరా. ఏమో కళ్ళకి రక్తం వస్తుంది. మా మనోడమ్మా, మా మనోడు చూడండి, నా పెద్ద మనోడు, మా బంగారు మనోడు. అందుకని కనుక దెబ్బ తగిలించుకొని వచ్చినట్ట. పుట్టిదే ఏం లేదు. అందరం పని చేయాలి, పని చేసి బతకాలి. రేపటి నుండి అందరూ పనికోవాలి. ఇవాళ మాత్రం ఇంట్లో కూర్చొని హాయిగా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. మీ పిల్లలు, మీరు అందరు కలిసి శుభ్రంగా అక్కడ ఇక్కడ తిరిగి రండి. ఇంట్లో ఉన్న పైసలు భద్రంగా దాచిపెట్టుకోండి. నా పైసలు పోగొట్టుకున్న వాటి మీరన్న భద్రంగా దాచిపెట్టుకోండి. ఎందుకంటే మొన్న ఒక ఆయన మూకోయినంట, మూకోయించడాలేక ఉన్నాయి 16 లక్షలు, 14 బంగారు పట్టుకుపోయిండు. అది దొరికేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు, పోలీసు వాళ్ళకి ఇచ్చిండ్రు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను జాగ్రత్త లేకుండా ఉన్న మూట అంతా ఊసిపోయింది. మీ మూటన గట్టిగా పెట్టుకోండి. మీ ఇంట్లో ఒక మనిషి అప్పుడు పెట్టండి ఇంట్లో, లేకపోతే బ్యాంకులో పెట్టుకోండి. అంతే. రైట్ హౌస్ అనుకోవాలి వచ్చి ఎలకలేక మా కొడుకు సార్ కళ్ళు తాగాడు. ఏం తాడు మా కొడుకు, మంచివాడు. ఏం తాగుట్టి అడుగుతున్నాడు ఇట్లా. ఏం తాగాడు మా కొడుకు. నేనే చిన్న ఉన్నప్పుడు బక్క ఉన్నాని కొంచెం బీర్ తాదని రాని ఒక బీర్ బాటలు తెచ్చుకొని చెరొక గ్లాస్ తాగుతుంది. ఒక ముసలిది పోతుంది వెనక, ఆ ముసలిది ఒకటి తాగాడు మా కొడుకు. ఇప్పుడు తాగుతాడు ఒక బీర్, అంతే. ఏం తాగు. చాలా మంచివాడు మా కొడుకు. మీరు కూడా మంచిగా బతకండి. అప్పుడు అనకొండ టైంలో అన్నోళ్ళు తెచ్చుకొని తినండి అని చెప్పిన. అనకొండ టైంలో అన్నోళ్ళు తెచ్చుకొని తినండి అని చెప్పిన. అందరు ఉంటాయి, పైసలు ఎక్కడ పోతారా? పైసలు మస్తు, మన దగ్గర పైసలు మస్తు ఉంది. జనం అంతా డబ్బుతో ఆడుతున్నారు. ఇట్లా డబ్బు లేనట్టే ఉన్నాడు, డబ్బునోడు మస్తు జనం పైసలతో ఆడుతున్నాడు. మస్తు పైసా ఉంది జనం దగ్గర, పైసా ఎందుకు లేదు. అందుకే పైసలు ఏందే 1,00,000 పైన అయిందా బంగారు? 1,00,000 పైన బంగారు కొంటుంటారు జనాలు. రేపు ఏదేంది ఇది కార్తీక మాసంలో మరి బంగారు కొంటారు జనాలు. 1,00,000 అప్పుడు కొనరి. లేనోడేంది మన అడుగారు వాళ్ళు ఏదో ఉన్నంత తింటారు, వస్తారు, అంతే. బంగారం ఏందమ్మా గట్ల పడేసినావు? ఆ బంగారా పోలే పడేడు అక్కడ. పోలే 60 గోలు తెచ్చుకోవాలి, తరిగించుకోవాలి. కోట్ల విలువ చేసే ఆస్తులే పోయినాయి. ఈ బంగారే పోలే. ఫ్రెండ్స్, ఏ వీడియో మా దగ్గర అన్నీ అయిపోయింది. భూములు, బాములు అన్నీ అయిపోయింది. ఏడు మనసులో మెరుగున్నాం, సంపాదించుకున్నాం, బతుకుతున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, అంతే. ఏమి లేవు. ఊర్లో గిరుడు ఆస్తులు ఈ టైపులో అన్నీ అమ్మేసి
వరిష్ఠే ఫలియే ఫలిత ఫలితో ఫలిత రక్షో రక్షిత రక్షతి దుర్గతి బా దుర్గతి బా. కష్టపడు సంపాదించుకో కష్టపడు సంపాదించుకో, తిను. తిను. కష్టపడి సంపాదించుకొని తినండి అంతే. ఉన్నంత రోజులు మీరు మీ పిల్లలు హాయిగా తినండి, హాయిగా బతకండి. మీ భార్య మీ పిల్లలు అందరూ మంచిగా. ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు, శ్రీమన్నారాయణ. మరి వచ్చే సంవత్సరం వరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, మరి ఉంటానండి. షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంతగానో అదేంటి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇట్లా చేస్తే, మీరు చెప్తే నేను ఇంకా చేస్తాను. లేకపోతే గో. నచ్చుకొని నాకు లైక్లు చేయండి ఫ్రెండ్స్. చేస్తే మళ్ళీ చేస్తా, లేకపోతే చేయను. చేయమంటారా వద్దంటారా? చెప్పుడు ఫ్రెండ్. పెట్టండి దాంట్లో చెప్పుడు ఫ్రెండ్. కామెంట్ పెట్టండి. కేరింగ్ తీసుకో. చేయమంటే చేస్తా, వద్దంటే పెట్టండి, కామెంట్ పెట్టండి. వచ్చి నేను మీ దగ్గర మాట్లాడుతున్నా, పూల అమ్మినా సరే కానీ పూల కాడికి వెళ్ళి వచ్చి మాట్లాడుతున్నా. వాళ్ళు మాట్లాడమన్నా రావే. అదే వాళ్ళకి నచ్చితేనే రా. అమ్మమ్మ చెయ్యి, నీకు ఓపిక నాయనమ్మ చెయ్యి, నీకు ఓపిక ఉంటే మాట్లాడు. అమ్మ చెయ్యి అని చెప్తే చేస్తా. నీకు ఓపిక ఉంటే మాట్లాడు, లేకపోతే లేదు. ఓపిక ఉంది. మీరు 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 చెప్తే ఓపికతోనే చేస్తా. మీరు ఏమంటే కామెంట్లో పెట్టండి, మీరు చేయమంటే చేస్తా, లేకపోతే నో. మీరేం డేర్ చేయమన్నా చేస్తా. బయట దుంకు పడతా పడతా. జీవితం మీకే అంకితం. మీరేనా ఆస్తి, మీరేనా పాస్తి.